నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ స్టూడెంట్స్ మైండ్స్ని అక్కడ ప్రభుత్వం పొల్యూట్ చేస్తుంది. ప్రత్యేకించి మదరసాల్లో వాళ్ళు చేస్తున్న విద్యా బోధనలో భారతీయ స్త్రీల వస్త్రధారణ అపహాస్యం చేస్తూ చీలికలు పీలికలుగా ఉన్న దుస్తులు వాళ్ళు కట్టుకుంటారని అవహేళన చేస్తూ రాసిన పాఠ్యాంశాల తాలూకు మొత్తం వ్యవహారం ఈరోజు బయటపడింది. దాంతోడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, అది కూడా మనం చూద్దాం. ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ మదరసా స్టూడెంట్స్ని మా సెకండ్ లేయర్ డిఫెన్స్ సిస్టమ్గా మేము డెవలప్ చేసుకుంటున్నాం అన్నారు. అంటే ఆల్రెడీ జనాల్ని పొల్యూట్ చేశారు, టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుతున్నారు. 5 లక్షల మంది మహిళలు ఆల్రెడీ ఉన్నారు. 20-30 ఏళ్ళుగా మీరు 1990s నుంచి ఇప్పటిదాకా మీరు 5 లక్షల మంది మహిళల్ని, చిన్న పిల్లల దగ్గర నుంచి 12 ఏళ్ల పిల్లల నుంచి 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 25 ఏళ్ళు, 50 ఏళ్ళ వరకు మహిళల్ని మీరు అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళని బలవంతంగా తీసుకురావటము, అలాగే బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ ద్వారా పిల్లల్ని, కానీ ఆ పిల్లల్ని కూడా ఈ టెర్రరిస్ట్ క్యాంపులో ట్రైన్ చేయటము, ఇవన్నీ ఒక్కటిక్కటిగా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు అలా కన్న పిల్లలు ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న 7-8 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి తీసుకొచ్చి బార్డర్స్లో మోహరిస్తారట. మదరసాల్లో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, ట్రైనింగ్ ఇస్తున్నది ఏంటంటే ప్రత్యేకించి హిందూ రిలీజియన్ మీద ద్వేషం. 54 దేశాల్లో ఉన్న ఇస్లాం భారతదేశంలో ఎందుకు బలపడలేకపోతుంది, ఇలాంటి టీచింగ్స్ అనమాట వాళ్ళు మదరసాల్లో చెప్పేది. అండ్ ఇంకోటి, సెకండ్ లేయర్ డిఫెన్స్ సిస్టమ్కి మదరసా స్టూడెంట్స్ని వాడుకుంటున్నామని డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. అది కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఖవాజా ఆసిఫ్ ఆయన మాట్లాడుతూ, మేము వాడుకుంటున్నాం సెకండ్ లేయర్ డిఫెన్స్ సిస్టమ్గా, వీళ్ళని బార్డర్స్లో మోహరిస్తారు. అంటే ఏంటి, మన మీద ఉండే ఎక్విజిషన్ ఏంటి, రేపు పొద్దున మన రిటాలియేషన్కి దిగినప్పుడు ఇంకా వార్కి మనం వెళ్ళలేదు, ఓన్లీ వాళ్ళు చేసిన దాడికి ప్రతి దాడి మాత్రమే చేస్తున్నాము. సీజ్ ఫైర్ అని చెప్పి దాన్ని కూడా ఉల్లంఘించి 3 గంటల్లోనే దాడులకు తెగబడిన, కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ హీన చరిత్రను ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇవాళ ఏమంటాడు ఆయన పార్లమెంట్లో వచ్చి, సెకండ్ లేయర్ డిఫెన్స్ సిస్టమ్గా మనం బయట చూద్దాం, సెకండ్ లేయర్ డిఫెన్స్ సిస్టమ్గా మేము ఈ మదరసాల్లో స్టూడెంట్స్ని ఉపయోగించుకుంటున్నాం. అంటే ఉన్న 5 లక్షల మంది మహిళల్ని రకరకాల ప్రాంతాల్లో డిప్లాయ్ చేశారు, సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్సెస్లో. ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా, వాళ్ళ ద్వారా కన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి దీంట్లో, అంటే పాకిస్తాన్ నేటివ్ సిటిజన్స్ కాదు వీళ్ళందరూ. వీళ్ళని మహిళలందరినీ తీసుకొచ్చి ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లల్ని, కానీ తర్వాత వాళ్ళని వదిలేస్తే, ఆ వదిలేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ శిక్షణ ఇప్పిస్తూ, మళ్ళీ వాళ్ళ చేత పిల్లల్ని కనిపిస్తూ, ఇక్కడ ఈ శిక్షణా శిబిరాల్లోకి పంపించి ఈ సైకిల్ మొత్తం కూడా పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఈ సైకిల్లో ఏం జరుగుతుందో కర్మ కాలి నోరు జారి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆ విషయాన్ని పాకిస్తాన్ పార్లమెంట్లో ఒప్పుకున్నాడు. ఇది కాదు ఈయన షహబాజ్ షరీఫ్, ఈయన కాకుండా డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ మాట్లాడాడు ఆ విషయాన్ని. అది కూడా చూద్దాం. దానికన్నా ముందు ఈయనే మాట్లాడాడు కూడా చూద్దాం, షహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడాడు కూడా చూద్దాం. वतनों, आज मैं आपसे एक निहायत संगीन और दर्दनाक हकीकत बयान करने जा रहा हूं। भारत के साथ जारी जंग में हम पीछे हट रहे हैं। हमारी अफवाज बहादुरी से लड़ रही हैं, लेकिन वसाइल की कमी, सियासी तन्हाई और दुश्मन की ताकत ने हमें मुश्किल में डाल दिया है। अफसोस के साथ कहना पड़ता है कि तुर्की के अलावा कोई मुल्क हमारे साथ नहीं खड़ा हुआ, ना अरब दुनिया, ना चीन, ना ही कोई और ताकतवर ममालिक। सबने हमारी पुकार को नजरअंदाज कर दिया है। ఏం మాట్లాడారంటే, వసాలత్కి కమీ, ఆర్థికంగా మనం పడుతున్న ఇబ్బందుల కారణంగా చాలా స్పష్టంగా చెప్పాడు. భారత్తో పోరాటంలో మనం వెనకబడి ఉన్నాం, భారత్కే పీచే హట్ రయ్యే అనే మాట అంటున్నాడు ఆయన. ఆర్థికంగా విపరీతమైన లోటు ఉండటం వల్ల ఇవాళ వెళ్ళి బిచ్చం ఎత్తుకొని IMF నుంచి $1 బిలియన్ తెచ్చుకున్నారు. దాన్ని మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలకి, వీళ్ళకి తిండి తిప్పలకి, వీళ్ళకి ట్రైనింగ్కి, అలాగే చైనా నుంచి స్పెషల్గా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళకి జీతబత్యాల కోసం ఉపయోగిస్తున్నారు. అంటే వాళ్ళ సాధారణ ప్రజానికం కోసం ఉపయోగించట్లా. చూడండి వాళ్ళ తెలివితేటలు ఏ స్థాయికి దిగజారాయంటే, వాళ్ళు పక్క దేశాల నుంచి బలవంతంగా యువతుల్ని, మహిళల్ని తీసుకొచ్చి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ ద్వారా పిల్లల్ని, కానీ ఆ పిల్లల్నే ఉగ్రవాద శిబిరాల్లోకి చేర్పించి వాళ్ళనే మళ్ళీ మన మీద యుద్ధానికి ఉసుకొల్పే ప్రక్రియ అక్కడ స్పష్టంగా నడుస్తుంది. వసాయికి ఆయన అన్నాడు కదా, వసాయికి కమీ, మా దగ్గర పైసలు లేవు అని చెప్పేసి. అండ్ ఇంకొక ఆయన వచ్చి మాట్లాడు, బోల్డని ముబారక్లు చెప్పాడు. ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. ఆయన ఒక మత గురువు, ఆయన మత పెద్ద, ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. आपने बता दिया, आज के दिनों ने बता दिया, एक हफ्ते ने बता दिया कि इस्राइल और हिंदुस्तान एक कुव्वत हैं, और उसी पादाश में
उन्होंने पाकिस्तान पर हमला किया, लेकिन पाकिस्तान ने जिस तरह उनको मुंह तोड़ जवाब दिया है, मैं पाकिस्तान की दिफाई कुव्वत और दिफाई क़ियादत को और बर्री अफवाज के जांबाजों को और फजाई अफवाज के हवाबाजों को मुबारकबाद पेश करना चाहता हूँ। ये फतह आपको मुबारक हो, ये कौम को मुबारक हो, ये मिल्लत को मुबारक हो, और अरब दुनिया को भी बताना चाहता हूँ। ఈయన పేరు पाकिस्तान आज జమాత్ ఈయన ఈయన పేరు మౌలానా ఫజలుర్ రహమాన్ అండి. ఈయన మినిస్టర్ కూడా అక్కడ మినిస్టర్. ఇంకొక ఆయన ఉన్నాడు డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్. ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా టుడే లాంటి ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ వెబ్సైట్స్ కూడా ఆయన మాట్లాడింది క్యారీ చేసే. మన దగ్గర కూడా ఆ బయట ఉంది. వీ హ్యావ్ విత్ అస్. ఖవాజా ఆసిఫ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈయనే చెప్పింది ఏంటంటే, డిఫెన్స్ లేయర్లో మనం రెండో వ్యవస్థని సృష్టించుకుంటున్నాం, వాడు మద్రసా స్టూడెంట్స్. దాంట్లో చాలా క్లియర్గా పార్లమెంట్లో ఆయన మాట్లాడారు ఆ విషయం. అంటే ఇప్పటివరకు సైన్యాన్ని పెట్టుకున్నాం, సైన్యంలో చాలామంది రిజైన్ చేయటం, పారిపోవటం, ఇవన్నీ కారణంగా పిల్లల్ని ఏడేళ్ల పిల్లల నుంచి 15 ఏళ్ల పిల్లల్లోపు వాళ్ళని కూడా ఇవాళ బార్డర్ సరిహద్దు వెంబడి ఆయన తీసుకొస్తున్నాడు. సరిహద్దు వెంబడి తీసుకొచ్చి డిప్లాయ్ చేయబోతున్నారట. ఆ విషయం పార్లమెంట్లో ఆయన చెప్పాడు. ఆయన ఎంత స్పష్టంగా అంటే మాట్లాడింది, అది కూడా మనం ఒకసారి చదివి చూపిద్దాం. రైట్. అంటే ఆయన ఏం మాట్లాడాడంటే దాంట్లో చాలా క్లియర్గా ఒకసారి చూద్దాం. మదరసా స్టూడెంట్స్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్, పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఇన్ పార్లమెంట్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ రైజ్డ్ ఐబ్రోస్. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? when during a parliament session he declared that students would 100% be used as a second line of defense whenever the time comes. ఎప్పుడు అంటే ఎప్పుడు సమయం వస్తే అప్పుడు పూర్తిగా 100% మేము వాళ్ళని ఉపయోగిస్తాం. సిగ్గుండాలి మాట్లాడటానికి. పసిపిల్లల్ని తీసుకొచ్చి, ఇంకా అడోల్సెంట్ ఏజ్లో కూడా రాని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ చేతికి రాకెట్ లాంచర్లు ఇచ్చి మన మీద దాడికిట. పోనీ వాళ్ళేమన్నా మీ దేశంలో మీ జాతి వాళ్ళకి పుట్టిన పిల్లలా అంటే, ఎక్కడి నుంచో బలవంతంగా ఎత్తుకొచ్చిన యువతులు, మహిళలకి పుట్టిన పిల్లలు. ఏ దేశాల వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు కనీసం. వాళ్ళు మాట్లాడింది. సరే, ఒకసారి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. ఇదిగో ఆయనే ఘనత వహించిన ఖవాజా ఆసిఫ్ గారు, ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जनाब डिप्टी स्पीकर, मैं शुक्रगुजार हूँ, आपने मुझे टाइम दिया। मैं नहायत मुख्तसर अल्फाज में जो मौलाना ने फरमाया है उसको रिस्पॉन्ड करने की कोशिश करूँगा। पहला तो माजरत खा हूँ उस दिन जब फ्लोर आपने दिया मौलाना को, तो मैं तो नमाज़ पढ़ने के लिए असर की गया, वापस आया तो मौलाना एहतियाज करके नाराज़ होकर चले गए थे। बहरहाल मैं उनसे अपोलोजाइज़ करता हूँ कि उस वक़्त हुकूमत के बेंचों पे जो हाज़री होनी चाहिए थी जब वो ख़िताब कर रहे थे वो नहीं थी। मैं 2-3 चीज़ें पर्टिनेंट हैं जो उन्होंने अपनी तकरीर में जिनका मेंशन किया है। जहाँ तक सफारती कोशों का ताल्लुक़ है, हम इस वक्त मेरा ख़्याल है कि दुनिया का कोई मुल्क ऐसा नहीं है जिसके साथ हमारे जो वर्थवाइल राब्ते होने चाहिए, जिनके साथ हमारे राब्ते ना हों। डेली बेसिस पे हमारे जो भाई हैं गल्फ़ में, अरब गल्फ़ में, उनके साथ हम राब्ते में हैं। जो फॉरेन मिनिस्टर हैं ईरान के, वो 2 दिन पहले यहाँ पे आए। उनके साथ एक पूरा दिन जो है मुख्तलिफ़ ऑप्शंस के ऊपर डिस्कशन होती रही। इसी तरह हमारे फॉरेन मिनिस्टर साहब जो नायब वज़ीर आज़म भी हैं, उनका तकरीबन UAE और सऊदी अरेबिया के साथ और कतर के साथ डेली बेसिस के ऊपर राब्ता है। चाइना के साथ भी डेली बेसिस के ऊपर राब्ता है। और हमारा जो UN मिशन है वो अल्हम्दुलिल्लाह सिक्योरिटी काउंसिल में या अदरवाइज़ जो है वहाँ पे बहुत एक्टिव है और बड़ा इफ़ेक्टिवली जो है हिंदुस्तान के जो इस जारहाना अज़ाइम का जो है ना वो दे रहा है, जवाब दे रहा है। लेकिन बिल्कुल मौलाना ने सही फरमाया कि इन सफारती कोशिशों को और ज़्यादा तेज़ करके उनको इफ़ेक्टिव करने की
ज़रूरत है। ऑलरेडी उसके नताइज सामने आ रहे हैं कि अभी तक स्वाय हल्की फुल्की एक दो मुल्कों ने जो है वो हिंदुस्तान की हमायत की है, बाकी सारी दुनिया या न्यूट्रल खड़ी है और कुछ हमारे दोस्त जो हैं वो बिल्कुल क्लियर कट जो है ना पाकिस्तान के साथ इस वक्त शाना बशाना खड़े हैं जो है। और तुर्किया और चाइना और आज़रबाईजान जो है वो बड़ा डिक्लेयर करके पाकिस्तान की हमायत करके सामने आ चुके हैं। लेकिन इस वक्त हिंदुस्तान के साथ उसके करीब तरीन हलीफ जो हैं वो भी नहीं खड़े जो है। इजराइल है, इजराइल का उसके साथ खड़ा होना एक फितरी अम्र है। वो दोनों दुश्मन हैं, इस्लाम दुश्मन ममालिक हैं। उनकी वो इस्लाम दुश्मनी में, मुसलमानों की दुश्मनी में, मुसलमान रियासतों की दुश्मनी में वो इकट्ठे हैं। और मेरा ख्याल है कि ये उनका इत्तेहाद जो है वो उनकी असल शक्ल जो है या उनके अज़ाइम जो है उसको वो सामने हमारे लेके आता है। जहाँ तक मदारस के स्टूडेंट्स का ताल्लुक़ है, इसमें कोई शक नहीं है कि वो हमारी एक सेकंड डिफेंस लाइन है। वहाँ पे नौजवान जो पढ़ते हैं अल्लाह के చాలా फजल క్లియర్గా से చెప్పాడు. మదరసాల్లో ఉన్న విద్యార్థులు మా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇంకా ఎంతకంటే సిగ్గుచేటు. పైగా ముసల్మాన్ కా దుష్మన్ అట, ఇస్లాం కా దుష్మన్ అట. ఎవరు? ఇజ్రాయెల్ అండ్ ఇండియా. వీళ్ళకి ఇంకా ఎవరెవరు సపోర్ట్ వచ్చారో కూడా చెప్పాడు. తుర్కియా, చైనా, అజర్బైజాన్ వచ్చారట. ఇరాన్ ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా మన ఈ మధ్య వచ్చి ఈయన దగ్గర కూర్చొని సరే వీళ్ళు టీ కాఫీ తప్పించి ఇంకేం ఇవ్వలేరు కాబట్టి అవి తాగేసి ఆయన వెళ్ళిపోయాడు. అది కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సిగ్గుండాలి చెప్పడానికి స్టూడెంట్స్ని బార్డర్లో నుంచోబెడతాను, 100% బార్డర్లో నుంచోబెడతాను. సరే ఇది అసలు దీంతో పాటు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేస్తుంది సైమల్టేనియస్గా విష ప్రచారం. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా వాటి ఇమేజెస్ కూడా మనం చూడొచ్చు. దాంట్లో హిందూ స్త్రీలు ప్రత్యేకించి భారతీయ స్త్రీల వస్త్రధారణ గురించి చీలికలు పేలికలుగా ఉన్న దుస్తులు వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు అనాగరికులని. నాగరికత వీడొచ్చి మనకి నేర్పించాలి ఇవాళ. అవన్నీ అంత చండాలం అంతా ఆ ఇమేజెస్ కూడా మనం చూపిద్దామండి పీసీఆర్. ఆ ఇమేజెస్లో కూడా పుస్తకాలు రిలీజియస్ ఇంటాలరెన్స్ ఇన్ పాకిస్తాన్ టెక్స్ట్ బుక్స్, చాలా టీచింగ్ ఇంటాలరెన్స్ ఆఫ్ పాకిస్తాన్. దీని మీద అంతర్జాతీయ సమాజంలో అబ్జెక్షన్స్ వస్తున్నాయి. ఇవి కాక అసలు ఏం రాసిందో ఇంకొక ఇమేజ్ కూడా ఉంది మన దగ్గర. ఏం రాసిందో కూడా వాళ్ళు దాంట్లో కంటెంట్ అంతా కూడా దట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ వికీపీడియా. ఎలాంటి అంశాలు ఖచ్చితంగా హిందూ చరిత్ర పట్ల ప్రత్యేకించి హిందూ మహిళల పట్ల చాలా అసభ్యకరంగానే దాన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం జరిగిందనేది అవన్నీ వికీపీడియా సోర్సెస్ ద్వారా స్క్రీన్ షాట్స్లో కూడా మనం చూడొచ్చు. అది ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ దీని గురించి మాట్లాడకపోతే రేపొద్దున ఆ పాకిస్తాన్లో తయారు కాబోయే కొత్త జనరేషన్స్కి, రెడీగా ఉన్న జనరేషన్స్కి ఇలాంటి ఇంప్రెషనే ఉంటుంది. వాడు నోటికొచ్చినట్టు మనం మాట్లాడి వెళ్ళాడు అంటే, మన వచ్చి చంపినప్పుడు మన 26 మంది హిందువులని చంపినప్పుడు వాళ్ళ గుండెల మీద బూటు కాళ్ళు పెట్టి తొక్కి మాట్లాడుతూ మిమ్మల్ని ఇప్పుడు చంపుతున్నాం, మీ ఆడవాళ్ళని ఉంచుకుంటున్నాం అంటే ఇలాంటివి చదివే వాళ్ళు అట్లా తయారవుతున్నారు. దీని మీద అంతర్జాతీయ సమాజంలో ప్రొటెస్ట్ రావాల్సిన అవసరాన్ని గుర్తించిన కొన్ని భారతీయ ఏజెన్సీలు ఆల్రెడీ రిపోర్ట్ చేశాయి, ఆమ్నెస్టీకి కూడా వెళ్ళాయి. అండ్ యూఎన్ కూడా దీని మీద ఇంటర్వ్యూని కావాలి. ట్యాప్కి పెద్దరికం వహించడానికి భుజం మీద కండువా వేసుకొని పెదరాయిడ్లా ట్రంప్ రావటం కాదు, ఇలాంటి వాటి మీద కూడా ఆయన మాట్లాడాలి. ఇక రెండో అంశం జోలికి వెళ్తే అసలు ఏమైంది ఈ పాకిస్తాన్కి భారత్కి మధ్య కాల్పుల విరమణ తర్వాత ఏమైందనే అంశం